నమస్కారం సబ్స్క్రైబర్స్, మీ అందరికీ వినాయక చవితి పండగ శుభాకాంక్షలు. వినాయక చవితి పండగ అంటే ఒక రోజు రెండు రోజులు కాదు, ఆల్మోస్ట్ 10 రోజులు 11 రోజులు పండగ నడుస్తూనే ఉంటుంది. మీకు ఇంకా నడుస్తూనే ఉంది అని ఆశిస్తున్నాము. మరి ప్రతి పండగకి మనం మాత్రం ఆనందించడం కాదు, మనతో పాటు ఇంకొకళ్ళకి కూడా ఆనందాన్ని పంచుదాము అని ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అనే కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. రంజాన్ పండగకి కూడా మనం శ్రీ కాంచన చారిటబుల్ ట్రస్ట్తో అసోసియేట్ అయ్యి మాధురి మేడం మనకు అందించినటువంటి ఇన్ఫర్మేషన్తో కొంతమంది పిల్లలకి హెల్ప్ చేయగలిగాము మన అద్భుతమైనటువంటి దాతల ద్వారా. అలాగే ఈసారి కూడా వినాయక చవితికి మరి వినాయకుడికి పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి ఆ పిల్లల చదువుకి ఎలాంటి విఘ్నాలు కలగకుండా వాళ్ళ చదువులు సాఫీగా సాగేలాగా హెల్ప్ చేయబోతున్నాము. సో మనతో పాటు ఉన్నారు శ్రీ కాంచన చారిటబుల్ ట్రస్ట్ మాధురి గారు. నమస్కారం మాధురి గారు. నమస్కారం. వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు మీకు. మీకు కూడాను. థ్యాంక్ యూ. ప్రతిసారి వినాయక చవితి పండక్కి ఈ వినాయకుడి దగ్గర ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనో లేకపోతే డాన్స్ ప్రోగ్రామ్ చేయడమే తప్ప ఇలాంటి కార్యక్రమం చేయలేదు. వినాయక గ్రేట్ అబ్బా, అన్ని చేయించావు నువ్వే. అసలు చూడు, అసలు ఈసారి ఎంత మంచి కార్యక్రమం చేయగలుగుతున్నామో. సో ఇటువైపు నివ్య, అలాగే దివ్య సింధు, సాహితి అండ్ రామలక్ష్మి. మీ పేర్లన్నీ కరెక్ట్గా చెప్పేశా. స్పాన్సర్ల పేర్లు ప్రీ రిలీజ్లో చెప్పిన తర్వాత ఇది ఒక లెక్క అనుకుంటున్నారా మీరు? అమ్మో, బ్రెయిన్కి ఎంత పని ఉంటుందో తెలుసా అసలు. సో ఈరోజు ఈ పిల్లలందరి చదువులు సాఫీగా జరిగేలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. చాలామంది అనుకుంటూ ఉండొచ్చు ఇవన్నీ చేయడమే కాకుండా మళ్ళీ వీడియోలు చేసి మీ డబ్బాలు మీరు కొట్టుకుంటున్నారా అని. కానీ మేము ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాము అంటే ఇంకొక 10 మంది కూడా దీనికి తోడయ్యి అరే ఇలాంటి పని వీళ్ళు చేస్తున్నారు అంటే ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది, మనం కూడా చేయూతనిద్దాము అనేటువంటి ఆలోచన ఇంకొక 10 మందిలో వచ్చినట్టయితే మేము సక్సెస్ సాధించినట్టే. అందుకనే చేస్తున్నాము. ఈరోజు ఒక టీమ్గా మేము అందరం వర్క్ చేస్తున్నాము. అంటే వాళ్ళు మాకు అవకాశం ఇస్తున్నట్టుగా మేము భావిస్తున్నాము ఇలాంటి ఒక కార్యక్రమాన్ని చేయటానికి. సో మీరు చాలా చాలా గ్రేట్, మాకు ఈ అవకాశాన్ని ఇస్తున్నారు కొంచెం పుణ్యం మూట కట్టుకోవడానికి. సో మీరు కూడా ఇందులో భాగస్వాములే. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడదాం. సో ఈసారి మనం ఈ వినాయక చవితి పండగకి ఈ 4 పిల్లలు మాత్రమే కాదు, ఇంకా ఒక 3 పిల్లల ఎడ్యుకేషన్కి కూడా సపోర్ట్ని అందిస్తున్నాము. అండ్ ఈ సపోర్ట్ని చేస్తున్నటువంటి దాత మంగేష్ గారు. మంగేష్ గారు చాలా 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 పెద్ద థ్యాంక్స్. అంతకుముందు కూడా ఫెస్టివల్స్ ఫర్ జాయ్ ఇనిషియేటివ్కి మీరు సపోర్ట్ చేశారు. మరొక్కసారి ఈ 7 పిల్లల ఎడ్యుకేషన్కి మీరు సపోర్ట్ని అందిస్తున్నారు. వెరీ వెరీ బిగ్ థ్యాంక్స్ అండి. మీలాంటి వాళ్ళు ఉండబట్టే వీ కెన్ మేక్ దిస్ ప్లానెట్ అ బెటర్ ప్లేస్. అండ్ ఇంతమందికి మీరు జాయిన్ అందిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ మేడం. వీళ్ళు కాకుండా ఉండే ఆ ముగ్గురు ఎవరు? ఫస్ట్ స్టూడెంట్ ఈజ్ మిస్ వి చరణి. She is studying MBBS second year in Surabhi Institute of Medical Sciences, Siddipet. She could not come because she is having the internal exams and lab tests and all. అందుకని అమ్మాయి రాలేదు. Myself Charani, presently I am studying MBBS UG second year in Surabhi Institute of Medical Sciences. I would like to thank all the donors of Sri Kanchana Charitable Trust for helping me pay my first and second year tuition fee. I am very thankful to them for making my dreams come true. Thank you so much. థ్యాంక్ యూ అండి. ఇంకొక విషయం కూడా ఈసారి నుంచి ఏంటి అంటే మేము ఏ స్టూడెంట్స్ని అయితే సపోర్ట్ చేయడం మొదలుపెట్టారో వాళ్ళని ఒక సంవత్సరం పాటు సపోర్ట్ చేయడం అనే కార్యక్రమం కాకుండా వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి వాళ్ళకు ఒక ఉద్యోగం వచ్చేంత వరకు కూడా మేము సపోర్ట్ చేయాలని ఫెస్టివల్స్ ఫర్ జాయ్ డిసైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. సో ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళది నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఫీజ్ స్ట్రక్చర్ ఉంటుందో అది మళ్ళీ మనం అసోసియేట్ అయ్యి ఫెస్టివల్స్ ఫర్ జాయ్ ద్వారానే చేయిస్తాము. ఎందుకు అంటే ఒక కంప్లీషన్ ఉంటుంది. వాళ్ళ కంప్లీట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి వాళ్ళకి జాబ్ వచ్చినప్పుడు వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ ఈవెన్ ఫర్ ద స్పాన్సర్స్ ఇట్ విల్ బి అ వెరీ వెరీ ఒక కంప్లీట్ చేశాము ఒక కార్యక్రమాన్ని అనే ఫుల్ఫిల్మెంట్ వాళ్ళకు కూడా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇలా తీసుకుందాం అనుకున్నామండి ఫ్రమ్ నౌ ఆన్. ఇప్పుడు ఈ పిల్లల గురించి సో మనతో పాటు నివ్య ఉంది. తన ఇంకొక సిస్టర్ పేరు నవ్య అంట. నివ్య అండ్ నవ్య ఆర్ ట్విన్స్. సో నివ్య ఏం చదువుకుంటున్నావు చెప్పు. నేను ఇప్పుడు 12th క్లాస్ చదువుకుంటున్నాను. ఓకే. మ్యామ్ నాకు 11th క్లాస్ నుంచి ఫీ పే చేస్తున్నారు. ఈవెన్ మా సిస్టర్కి కూడా పే చేస్తున్నారు. అది మాకు ఫైనాన్షియల్లీ బాగా హెల్ప్ అయ్యింది. ఓకే. మేము టెన్షన్ లేకుండా చదువుకోగలుగుతున్నాం. అసలు అంటే మీరు చదువుల మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు, ఫీ టెన్షన్ లేదు ఇప్పుడు మాకు ఏమీ. సో నేను కూడా పెద్దయ్యాక ఏమైనా మంచి జాబ్ చేసి నేను కూడా కాంచనా చారిటబుల్ ట్రస్ట్కి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. మా ఫెస్టివల్స్ ఫర్ జాయ్ కూడా కొంచెం హెల్ప్ చేయి, ఓకేనా? ఓకే, ఐఎమ్ జస్ట్ జోకింగ్. అయితే మేము తెలుసుకుంది ఏంటంటే తను వాళ్ళ సిస్టర్ ఇద్దరు టాపర్స్ అంట కాలేజ్లో.
సూపర్ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు చదువుతున్న గ్రూప్ ఏంటి? ఎంపీసీ. సో యూ ఆల్సో వాంట్ టు పర్స్యూ ఇంజనీరింగ్. ఓకే, సో వీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ పార్ట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్. ఆ వినాయకుడి సహకారంతో ఆశీస్సులతో ఇది ఇంకా అద్భుతంగా జరగాలని మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే మంచి మనసు ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళకి ఎవరికి హెల్ప్ చేయాలి, చేసినట్టయితే ఇది నిజంగానే వాళ్ళకే వెళ్తుందా లేదా అనే డౌట్లు ఉన్నాయి చాలామందికి. మనం ఇంత ట్రాన్స్పరెంట్గా ఈ కార్యక్రమాన్ని చేయడానికి గల కారణం కూడా అదే. ఎవరైతే ఈ రోజున మనకి దాతలు ఉన్నారో వాళ్ళకు కూడా తెలుసు ఇవాళ మనం నివ్యాకి హెల్ప్ చేశాము అని. సో అందుకనే చేయడం జరుగుతుంది. మీరు కూడా అలాగే చేయొచ్చు. మేము ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రాంలో దాని గురించి కూడా చెప్తాం. ఓకే నాన్న, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్. ఇలాగే టాపర్గా నేను చూడాలనుకుంటున్నాను అండ్ ఒక టాప్ ఉద్యోగంలో చూడాలనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ అమ్మాయి టి శిరీష. ఈమె బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది BVRIT హైదరాబాద్లో. బట్ ఆమెకి యాక్సెంచర్ వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టారు. సో అందువల్ల షీ కుడ్ నాట్ కమ్. My name is T. Sirisha, studying in BVRIT Hyderabad College of Engineering for Women, BTech. Due to Corona and my family situation, my parents are unable to pay for my college fee. So I approached Sri Kanchana Trust and Madhuri ma'am helped me for clearing my college fee. So I want to say thank you to Madhuri ma'am for clearing my fee and continue my studies. And I want to say thank you to Sri Kanchana Trust and all the donors who helped me to continue my studies for paying my fees. So thank you so much once again, Sri Kanchana Trust, Madhuri ma'am and all the donors. Thank you. నెక్స్ట్ దివ్య సింధు ఏం చదువుకుంటున్నావు? హలో, ఫస్ట్గా అందరికీ హ్యాపీ వినాయక చవితి. దివ్య సింధు ఏనా? నేను కరెక్ట్గా చెప్పాను. దియా సింధు చెప్పచ్చు కదమ్మా, మరి మా బాబులాగా సైలెంట్ ఉంటావు నువ్వు. ఓకే, సో దియా సింధు నీకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. సో ఏం చదువుతున్నావు? నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఏంటి గ్రూప్స్ ఏంటి? ఎంపీసీ సెకండ్. ఎంపీసీ చదువుతున్నావా? సో నువ్వు కూడా ఇంజనీరింగ్ పర్స్యూ చేయాలనుకుంటున్నావు. ఫస్ట్ ఇయర్ కూడా మేడమే సపోర్ట్ చేశారా? ఓకే, సో మేడం మీరు లాస్ట్ ఇయరా లేకపోతే అంతకుముందు 10th కూడా సపోర్ట్ చేశారు? లేదండి, మా ట్రస్ట్ ప్రిన్సిపలే ఫ్రమ్ ఇంటర్మీడియట్ పెట్టుకున్నాము. ఓకే, సో ఇంటర్ నుంచి చేస్తాం. ఓకే, అండ్ మీ ట్రస్ట్ ప్రిన్సిపల్ కూడా బాగా చదివే పిల్లలు మెరిట్ స్టూడెంట్స్ని తీసుకుంటున్నారు కదా? అవునండి. అండ్ అలాగే వాళ్ళకి ఒకవేళ ఫైనాన్షియల్ ట్రబుల్స్ లైక్ పేరెంట్స్ పోవడం కానీ లేదంటే వాళ్ళకి ఇంట్లో ఇబ్బందులు కానీ ఉంటే యు ఆర్ సపోర్టింగ్ దెమ్. అవును. ఓకే, సో గాయత్రి, ఈరోజు మీకు స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో ఆయన మంగేష్ గారు. ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషనల్ పర్సన్. ఆయన లైఫే ఒక ఇన్స్పిరేషన్ ఫర్ యాక్చువల్లీ బిల్డింగ్ అప్ అ కెరియర్ ఫ్రమ్ స్క్రాచ్ టు బికమింగ్ బిజినెస్ ఐకన్ ఇన్ అమెరికా. సో ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో డూ యూ వాంట్ టు సే థ్యాంక్స్ టు హిమ్? వెరీ థ్యాంక్స్ అండి. సో దట్ యు ఆర్ హెల్పింగ్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఐ మేక్ షూర్ దట్ I will also be one of the persons to help. Yes. Okay, got you. Thank you. Okay, so Festivals for Joy ద్వారా మనం చేస్తున్నటువంటి వినాయక చవితి పండగ కార్యక్రమంలో the next beneficiary is Sahiti. Hi Sahiti, ఏం చదువుకుంటున్నావు? I'm studying engineering first year. Okay. మ్యామ్ మాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి హెల్ప్ చేస్తున్నారు. యాక్చువల్లీ మ్యామ్ మాకు మా తాతయ్య ద్వారా తెలుసు. మ్యామ్ ఇంకా తాతయ్య ఫ్రెండ్స్ అన్నమాట. సో తాతయ్య ద్వారా మ్యామ్ పరిచయం అయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేకుండే. సో అందుకని మ్యామ్ని రీచ్ అయితే మ్యామ్ హెల్ప్ చేస్తున్నారు ఫస్ట్ ఇయర్ నుంచి. సో మనం ఒక టీమ్గా వర్క్ చేస్తున్నాం కదా ఇప్పటి నుంచి ఇంకా. సో ఈ సంవత్సరం ఎలా చదవబోతున్నావు? యాక్చువల్లీ సెమ్ 1 అయిపోయింది, సెమ్ 2 ఫస్ట్ ఇయర్లో. ఓకే, సో I write it well. You'll write it well, yeah. అంటే you should you anyway enjoy studying. academics అంటే నీకు ఇంట్రెస్ట్ కాబట్టి నువ్వు తీసుకున్నావు. సో ఆ ఇంట్రెస్ట్ నువ్వు పెట్టినట్టయితే డెఫినెట్లీ యూ విల్ అచీవ్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ యువర్ లైఫ్. మన లైఫ్లో సగం సక్సెస్ ఏంటంటే మనకి నచ్చినది చదవటం, మనకి నచ్చింది చేయటమే. నాకు యాంకరింగ్ ఇష్టం కాబట్టి నేను ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్. ఇప్పుడు నన్ను తీసుకొని వెళ్ళి మ్యూజిక్లో పడేశారనుకో, ఏదో పాడతాను, కాకపోతే వినే వాళ్ళకి టార్చరస్గా ఉంటుంది, నాకు కూడా అంత హ్యాపీగా ఉండదన్నమాట ప్రొఫెషన్. సో అలాగే నువ్వు ఎంచుకున్నటువంటి ప్రొఫెషన్ నీకు నచ్చింది కాబట్టి వెనకాలండి సపోర్ట్ మేము అందిస్తాము. ఇక చదవడం నీ చేతుల్లో ఉంది. ఓకే, నాట్ యాజ్ అ ప్రెషర్ బట్ యాజ్ అ ప్లెజర్. ఇఫ్ యూ స్టడీ ఇట్ విల్ బీ వండర్ఫుల్. ఓకే, యా. మంగేష్ గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? థ్యాంక్స్ సార్, యు ఆర్ హెల్పింగ్ అస్ అ లాట్ అండ్ ఐ హోప్ దట్ యుల్ హెల్ప్ మెనీ పీపుల్ లైక్ అస్. ఎస్, థ్యాంక్ యూ సార్. అలాగే ఈసారి మంగేష్ గారు సపోర్ట్ చేస్తున్నటువంటి ఇంకొక స్టూడెంట్ ఈజ్ రామలక్ష్మి. హాయ్ రామలక్ష్మి. హలో మేడం. హాయ్ అమ్మా,
చెప్పు, ఏం చదువుతున్నావు? నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. డిప్లొమా తర్వాత జాయిన్ అయ్యాను. డిగ్రీ ఫీజు మొత్తం మాధురి మేడం చూసుకున్నారు. అండ్ మాధురి మేడంకి పరిచయం చేసింది మా ఆంటీ రమారావి గారు. ఆంటీ ద్వారా పరిచయం అయ్యారు. మొత్తం ఫైనల్ ఇయర్ ఫీ కూడా ఇప్పుడు పే చేసేసారు. ఇప్పుడు 5th సెమిస్టర్ చదువుతున్నాను. వెరీ నైస్. ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోతుంది కదా, దీని తర్వాత ప్లేస్మెంట్స్ ఉంటాయి అండ్ నేను ఇంకా చదవాలనుకుంటున్నాను. ఓకే, లైక్ ఎంబీఏ చేస్తామనుకుంటున్నాను. ఓకే, సో బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి యూ వాంట్ టు డూ అన్ ఎంబీఏ. ఓకే, లెట్ us know ఈ 1 year అయిపోయిన తర్వాత వాట్ యూ వాంట్ టు డూ అనేది. విల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే, సో ఇంకా యూ వాంట్ టు సే సంథింగ్ టు మంగేష్ గారు? మంగేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు డొనేట్ చేసిన అమౌంట్ వల్ల మేము చదువుకోగలుగుతున్నాము అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లాస్ట్ స్టూడెంట్ వాజ్ లోహిత్. ఈ స్టడీయింగ్ ఇంటర్ 2nd year. సో అతనికి కూడాను ఇవాళ ఎగ్జామ్స్ పెట్టారు. సో దాట్స్ ఆ స్టూడెంట్ కూడా రాలేకపోయాడు. I am Hey Lohit, studying in inter 2nd year at Avinash College of Commerce in the stream of CEC. I am here to thank the donors who helped and supported me by paying my 2nd year fees. Thank you so much. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ ఫర్ ఇందాక చెప్పినట్టుగానే గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ యూ ఆల్. మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మాధురి గారు, మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. మీరు ఈ వర్క్ అంతా చేస్తున్నారు, బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేస్తూ ఉన్నారు, మా టీం మీతో మాట్లాడుతూ ఉన్నారు. సో యూ ఆర్ సపోర్టింగ్ అస్. మేము దీన్ని ఇంకా కొనసాగించాలి అని అనుకుంటూ ఉన్నాము. ఇంకొక మంచి విషయం కూడా చెప్పాలి ఇక్కడ. లాస్ట్ టైం రంజాన్కి చేసినటువంటి ఫెస్టివల్స్ ఫర్ జాయ్ కార్యక్రమంలో ఎప్పుడైతే మనం శ్రీ కాంచన చారిటబుల్ ట్రస్ట్కి సపోర్ట్ని అందించామో ఆ వీడియోని చూసి చాలామంది స్పందించి డైరెక్ట్గా మాధురి గారికి కాల్ చేయడం జరిగింది. అండ్ తద్వారా కొంతమంది హెల్ప్ కూడా చేశారు. ఆల్రెడీ దే ఆర్ సపోర్టింగ్. 3 members హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్ మా మీద ఇంత నమ్మకాన్ని ఉంచినందుకు. అండ్ ఈసారి చేసినటువంటి ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ మేము దీపావళికి కూడా ఇలాగే శ్రీ కాంచన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా టైఅప్ అయ్యి ఇంకొక 6గురికో 7గురికో పిల్లలకి సపోర్ట్ని అందించాలి అనుకుంటున్నాము. మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయినట్టయితే, ఇలాగే పిల్లల ఎడ్యుకేషన్కి మీరు సపోర్ట్ చేయాలి అనుకున్నట్టయితే మేము డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి పంపిస్తాము. దానికి రెస్పాండ్ అవ్వండి అండ్ మా టీం మీతో కాంటాక్ట్ అవుతారు. దీపావళికి మీరు కూడా మాతో పాటు ఫెస్టివల్స్ ఫర్ జాయ్లో ఆనందాన్ని పంచుదురు గాని. వినాయక చవితి శుభాకాంక్షలతో ప్రసాదము. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో ఫ్రెష్, మరీ ఫ్రెష్గా ఉన్నట్టుంది. తినే ముందు జై బోలో గణేష్ మహారాజ్ కి జై. తీసుకోండి తీసుకోండి. సారీ, మీకు కూడా దీని ద్వారా ప్రసాదం ఇచ్చేటువంటి టెక్నాలజీ ఇంకా రాలేదు, అది వచ్చినప్పుడు ఇస్తాను. ఓకేనా? మరొకసారి మా ఫెస్టివల్స్ ఫర్ జాయ్ కార్యక్రమానికి ఇంత సపోర్ట్ని అందిస్తున్నటువంటి మంగేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. అలాగే మా ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని చూసి స్పందిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. డిస్క్రిప్షన్లో మా మెయిల్ ఐడి పెడుతున్నాము. మీరు కూడా ఇలాగే ఎవరికైనా ఒక మంచి పని చేయాలి అనుకున్నట్టయితే, చెప్పాం కదా దీపావళికి చేయబోతున్నాం మళ్ళీ ఎడ్యుకేషన్ కార్యక్రమం అని, మీరు కూడా కావాలి అనుకుంటే మాకు మెయిల్ చేయండి, మా టీం మీకు రెస్పాండ్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. నమస్కారం.